అనంతపురం జిల్లా షెట్టూరు మండలం చిన్నంపల్లిలో హల్చల్ చేస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. 2 రోజులుగా ప్రజలకు 3 చిరుతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవాళ రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు వల వేసి ఒక చిరుతను బంధించారు. మిగతా చిరుతలను కూడా త్వరలో పట్టుకుని పూర్తి రక్షణ కల్పిస్తామని డీఎఫ్ఓ రాఘవయ్య తెలిపారు. చిరుతను బంధించిన ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, చిరుతను అధికారులు ఎలా బంధించారు? అలాగే మిగతా 2 చిరుతలు ఏమయ్యాయి? వాటిని పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఉదయశ్రీ, గత నెల రోజులుగా ఇటు చిన్నంపల్లి గ్రామస్తులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కొనుక్కుండా చేస్తున్న చిరుతను ఎట్టకేలకు ఈరోజు అటవీ శాఖ అధికారులు వాళ్ళతో పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం అది చెరువు గట్టపైన చిన్నపల్లి చెరువు గట్టపైన కుక్కను చంపి తింటుండగా నిన్న రాత్రి నుంచి మాటి వేసిన అటవీ శాఖ అధికారులు ఉన్నపలంగా ఒకటిసారి దాని మీద వల వేసి దాన్ని పట్టుకున్నారు. మొత్తానికి చూసినట్టయితే ఇటు అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో దాదాపు నెల రోజులుగా చిరుత పులులు దాదాపు 63 మండలాలు ఉంటాయి. 63 మండల పరిధిలోని దాదాపు 6 మండలాల్లో ఈ చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. అటవీ సమీప గ్రామాలు ఉండడంతో పాటు అడవుల్లో నీరు లేకపోవడం వల్లనే తరచు ఇవి గ్రామాలపైన వస్తున్నాయి. తాగునీటి కోసం వచ్చేసి గ్రామాల్లో ఉన్న పశు సంపదను ఇటు ముఖ్యంగా గొర్రెలైతే మేకలు అదేవిధంగా ఆవులపైన దాడి చేసి తింటున్న సంఘటనలు తరచు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నంపల్లికి నిన్న ఉదయం వచ్చి ఒక రైతుకు సంబంధించిన మామిడి తోపులో ఇది నక్కి ఉండడానికి గమనించిన గ్రామస్తులు దాన్ని చుట్టుముట్టారు. అయితే చంపుదామన్న దశలో అటవీ శాఖ అధికారులు దానికి ఎలాంటి ప్రాణ హాని తలపెట్టద్దండి, దాన్ని జాగ్రత్తగా అడవిలోకి పంపిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని ఇవ్వడంతో గ్రామస్తులు దాన్ని చంపకుండా ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకొని ఇటు గ్రామస్తులకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అయితే నిన్న ఉదయం నుంచి కూడా చాలా దాని గురించి కాచుకొని ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గ్రామస్తులు ఉండడంతో ఈ రోజు ఉదయం అది చూసినట్టయితే అది చెరువు గట్టెపైన కుక్కను చంపి తింటుండగా అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా దాదాపు 2 గంటలు కష్టపడి దాన్ని మిగతా 2 చిరుతల ఎక్కడ తిరుగుతున్నట్లు సమాచారం, దాని గురించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని పట్టుకోవడానికి? నిన్న చూసినట్టయితే ఉదయశ్రీ, ఏదైతే మామిడి తోపులో మొత్తం 3 చిరుతపులు ఉన్నాయి. ఈ 3 చిరుతపులలో రాత్రి 2 చిరుతపులు తప్పించుకొని అడవికి వెళ్లిపోయినట్టుగా ఇది అటవీ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మిగతా 2 చిరుతపులు కూడా ఏ క్షణానో ఈ గ్రామం పైన దాడి చేస్తాయన్న భయాందోళనతో ఇటు గ్రామస్తులు ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ షెట్టూరులోని చిన్నంపల్లి అనే గ్రామం అటవీకి దాదాపు 2 కిలోమీటర్ల మేర ఉంటుంది. అదేవిధంగా దాదాపు 10-15 గ్రామాలు ఇదే విధంగా ఉండటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిరుతపులు మళ్లీ దాడి చేస్తాయేమో అని భయాందోళన ఉన్నారు. మిగతా 2 చిరుతపులను కూడా అటవీ శాఖ అధికారులు పట్టుకొని డీప్ ఫారెస్ట్ లోకి వదిలి మమ్మల్ని ఈ చిరుతపుల దాడి నుంచి రక్షించాలని, తమ పశు సంపదను కాపాడాలని దీనంగా వేడుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. థాంక్యూ ప్రతాప్.